ఈ ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఏదైతే గత నెల 11, 12, 13 తారీఖులో ఏవైతే తుడుందెబ్బ మహాసభలు జరిగినాయో జోడేఘాట్లో, అది ఉద్యమగడ్డ, ఉద్యమానికి ఊపిరిపోసిన అడ్డ. కాబట్టి అక్కడికి వెళ్ళే మేము అక్కడ కమిటీని, రాష్ట్ర కమిటీ నిర్ణయించి అక్కడ ఏవైతే సమావేశాలు ఉంటే ఆ సమావేశాలు కంప్లీట్ చేసి వాటిని ఆ రోజు మేము ప్రకటించకుండా తెలంగాణ రాష్ట్రం నడి ఒడ్డున హైదరాబాద్లో ప్రకటిద్దామని చెప్పి తుడుందెబ్బ ఆ రోజు అనుకున్నది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ప్రకటించడానికి రావడం జరిగింది. అయితే ఆ కమిటీని ప్రకటిస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉద్దేశం ఏంది, ఆదివాసీ హక్కుల పోరాట సమితి దేని గురించి ఉద్యమం చేస్తా అనేది ఇలా మీకు మీడియా మిత్రుల ముంగట చెప్పడం జరిగింది. మాది ఫస్ట్ అయితే ఏదైతే ఎస్టీ జాబితాకి వెళ్ళి లంబడోలను తొలగియాలని చెప్పి చట్టబద్ధత లేకుండా 1976లో ఒక జీవో 28 ద్వారానే వచ్చిండ్రు. అసలైన ఆదివాసులకు అన్యాయం జరుగుతుందనే ఆ కోణంలో, అదే కాకుండా ఇలా భారతదేశంలో జరుగుతున్న ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఆపరేషన్ కగర్ ఏదైతే ఉన్నదో దాంట్లో కంప్లీట్ కూడా ఆదివాసులకు చాలా అన్యాయం జరుగుతుంది. అన్నం పెడుతున్న సానుభూతులు పరులు అనుకుంటూ వాళ్ళతో మాట్లాడినని చెప్పి అనేకమైన ఆదివాసులను పిట్టల్ని కాల్చినట్టు చంపుతున్నారు. కాబట్టి దాని మీద తుడుందెబ్బ ఒక స్టాండ్ తీసుకున్నది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఏదైతే ఆపరేషన్ కగారు ఉన్నదో దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే నక్సలిజం అంటూ శాంతి చర్చలు జరపండి అని చెప్పి దాన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. భారతదేశంలో స్వేచ్ఛా భారతదేశం, రాజ్యాంగం ప్రకారం మనం ఇక్కడ బతకాలే, కానీ మన దగ్గర బలం ఉన్నది, తుపాకులు ఉన్నాయని చెప్పి ఎవరిని పడితే వారిని చంపుకుంటూ పోవడం ఇది భావ్యం కాదు. కాబట్టి వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు. కాబట్టి వాళ్ళతో పిలిచి వాళ్ళతో కూర్చొని శాంతి చర్చ చేయాలని చెప్పి తుడుందెబ్బ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరపున మేము రాష్ట్ర ప్రభుత్వం అటు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఖచ్చితంగా ఉద్యమ దిశగా పోయన్న మా గోడు వినిపిస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంటే ఒక ఆదివాసీ నాయకుడిగా చెప్పండి, అంటే ఇప్పుడు లంబాడీల విషయంలో మేము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి మీరు ఒక వాదన అయితే వినిపిస్తూ ఉన్నారు, కానీ ఏ విధంగా నష్టపోతున్నారు? ఏ విధంగా అంటే ఒకటే మీకు నేను ఒకటి తెలియజేస్తున్నా, ఏంటంటే విద్యా ఉద్యమం అనేది పక్కకు పెడదాం, కానీ ఒక విషయం చెప్తున్నాను నేను. ఏ విధంగా అంటే ఒక మేకల దొడ్డి ఉంటుంది, మేకల దొడ్డి, ఆ దొడ్డిలో తీసుకుపోయి బర్రెలను ఒకవేళ అదే దొడ్డిలో వేస్తే ఏ విధంగా ఉంటుందో, మేకలను పొడిచి ఏ విధంగా అయితే చంపుతాయో, ఈరోజు ఆదివాసులు ఏదైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో లంబడీలను కలిపినప్పుడు మీకు మేకలు మేమైనా బర్రెలు వాళ్ళయ్యారు కాబట్టి మమ్మల్ని పొడిచి చంపుతున్నారు అనేది కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలా మీరు చూడండి, భారత రాజ్యాంగం ఎప్పుడైతే ఏర్పడుతుందో నాటి నుంచి నేటి వరకు కూడా ఒక ఆదివాసీ డైరెక్ట్ ఎస్ఐ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఐపీఎస్, ఐఏఎస్ అయితే ఆ దేవుడెరుగు. కానీ ఇలాంటి డాక్టర్స్ కూడా ఇలాంటి కాకుండా నిన్న మొన్న 2-3 అయ్యారు, కానీ నేటి వరకు కూడా లేరు. కానీ అదే లంబాడి సామాజిక వర్గాన్ని చూస్తే 10-12 మంది ఐపీఎస్, ఐఎఫ్ఆర్, ఐఏఎస్లు అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కులంలో ఉన్నారంటే అది ఫార్వర్డ్ క్యాస్టా లేకపోతే నిజంగా ఆదివాసులు అనే చెప్పి అనుకుంటున్నారు మీరు? అంటే ఇలా ఏదైతే ఆనాడు 4% ఏదైతే రిజర్వేషన్ ఉండేనో ఈ లంబడి సోదరులను విద్యా వైద్యం అని చెప్పి ఒక 2% కలిపి ఏదైతే 6% చేసిందో ఆ 6%లో ఏదైనా ఉద్యోగాలు వస్తే ఆ 6%లో 5% ఒక లంబడి తిరగకపోతే 1%లో ఈ 9 తెగలు కూడా కొట్లాడి ఆ 1% మాత్రమే తీసుకుంటున్నాం. కాబట్టి అందుకనే తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఎస్టే కాదు, ఇక్కడ మహారాష్ట్రలో బీసీ, కర్ణాటకలో ఎస్సీ, ప్రతి రాష్ట్రంలో ఓసీ, ఇట్లా ఈ విధంగా ఉన్నారు. కాబట్టి ఈ భారతదేశం రాజ్యాంగంలో అన్ని రాష్ట్రాల్లో అంతా కూడా ఒకటే విధంగా ఉండాలి, కానీ ఇక్కడక్కడ వేరేగా ఉన్నారు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎస్టీ అంటున్నారు. కాబట్టి వాళ్ళు 1976లో ఇక్కడ ఏదైతే ఎమర్జెన్సీ పీరియడ్ ఉండో ఆ సమయంలో ఎట్లా కలుపుతారు, ఏ విధంగా కలుపుతారు? కాబట్టి వాళ్ళని మేము సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. మాకు సుప్రీంకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం. తప్పకుండా కూడా దాని మీద కూడా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మన దేశ రాష్ట్రపతిని చూసుకున్నట్టయితే ఒక ఆదివాసీ మహిళగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఆదివాసీలు అనుగుణంగా నష్టపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ విధంగా చూడవచ్చు దీన్ని? ఇక నేను ఒక్కటే తెలియజేస్తున్నా, ఏ పార్టీ ఉన్నా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఏదైనా కానీ నువ్వు కూసోమంటే కూసోవాలి, లేమ్మంటే లేసే వ్యక్తులనే అత్యున్నతమైన స్థానంలో కలుపుతారు. కానీ వాళ్ళు చెప్పిందే ఖచ్చితంగా రాజ్యాంగం అనేది అయితే ఎక్కడ లేదు. ఏమున్నది వాళ్ళ పార్టీలు ఏం చెప్తారో ఆమె చెప్పుకుంటూ పోవడే తప్ప వాళ్ళకు వ్యతిరేకంగా పోయో లేకపోతే నాకు పవర్స్ ఉన్నాయని చెప్పో మా జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పి అంత మాట్లాడే అంత సత్తా ఏ ఒక ఆదివాసీ కూడా లేదు. కాబట్టి నామమాత్రంగా ఎవరైనా కానీ, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎవరైనా కానీ నామమాత్రంగా ఒక కీలు బొమ్మగా ఉంటారే తప్ప
పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా పోయే దిశలో ఏ ఆదివాసీ లేడు. కాబట్టి అదే విధంగా ఉంటారు. అది మనకు న్యాయం చేస్తారనే ఒక నమ్మకం అయితే లేదు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఈరోజు మీరు ప్రెస్ క్లబ్లో మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంది అసలు? ఇవాళ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర మహాసభలు గత నెల 27-28 తేదీల్లో కొమరం భీం యుద్ధక్షేత్రమైనటువంటి జోడేఘాట్ ప్రాంతంలో నిర్వహించుకోవడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియపరచడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే లంబాడీల విషయంలో మేము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి కొన్ని వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. ఏ విధంగా నష్టపోతున్నారు లంబాడీల విషయంలో? వాస్తవం ఇవాళ భావ్య సమాజానికి తెలుసు, అసలైనటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసులు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వలస వచ్చినటువంటి లంబాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల నష్టపోతున్నటువంటి మాట వాస్తవం. దాని విషయంలో ఇప్పటికే ఆదివాసీ హక్కుల పోరాట సమితి, వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని చేయడం జరిగింది. అది 2019లో సరూర్ నగర్ సభ ప్రజాక్షేత్రంగా మారి తదనంతరం ఢిల్లీ కేంద్రంగా ఇవాళ లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి ఉద్యమం చేయడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వాలు పెడచెవున పెట్టి వలస వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువ కొమ్ము కాయడం వల్ల అసలైనటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అది ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, ఈవెన్ దో ఉద్యోగాల్లో, ఉపాధిలో కూడా జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఒక ఆదివాసీ విద్యార్థి నేతగా చెప్పండి, అంటే ఆపరేషన్ కగార్ గురించి ఏం చెప్తారు మీరు? ఇవాళ ఆపరేషన్ కగార్ అనేది ఈ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగానే మేము పరిగణిస్తున్నాం. ప్రధానంగా ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం అమిత్ షా నాయకత్వంలో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సహజ సంపద, ఖనిజ సంపదను కూడా దోచుకోవటం కోసమే ఈ కగార్ పేరుతోని మావోయిస్టుల ముసుగులో ఆదివాసులను వేరేసేటువంటి ప్రక్రియగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ పరిస్థితి కర్రెగుట్ట ప్రాంతంలో పిల్లలు ప్రాణాలని పణంగా పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టే ఇప్పటికే అటువైపున శాంతి చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి అనేక విజ్ఞప్తులు చేసినా కానీ పట్టించుకోకుండా దీన్ని కొనసాగించడం అంటే వారికి ఈ ప్రజల మీద మమకారం లేదు, ఆ అడవి సంపద మీద, వనరుల మీద, వాటి మీదనే ఉంది. కాబట్టి ఇవాళ ఇటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతున్నారని చెప్పేసి మేము భావిస్తాము. ఈ యొక్క ఆపరేషన్ కగార్తో చాలామంది ఆదివాసీలు అసలు వస్తున్నా ఉన్నారు కదా, మరి దీనికి ఏం చెప్తారు బ్రదర్? ఖచ్చితంగా ఆ మూల్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ సమాజంలో బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇవాళ ఇట్లాంటి పేర్లతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థి సంఘంగా, ఆదివాసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు? తక్షణమే ఆదివాసీ ప్రాంతాలకి రక్షణ కల్పిస్తూ, ఆదివాసీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైన హక్కుల చట్టాలని పరిరక్షిస్తూ, వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తూ, ఇటువంటి పేర్లతో కగారు పేరుతోని వస్తున్నటువంటి ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ తక్షణమే నిలిపివేసి ఆదివాసులకి ప్రశాంతమైన వాతావరణం, జీవించే హక్కును కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఈ డిక్లరేషన్ పాముని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఈనాడు ఆదివాసులు ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా అన్యాయానికి గురవుతున్నారు. అదేవిధంగా అడవుల్లో ఉంటూ ఎటువంటి మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో ఇంకా 78 సంవత్సరాలు అవుతున్న స్వాతంత్రం వచ్చి అటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ వైపు, హెల్త్ వైపు రావాలని మేము ప్రధానంగా విద్యార్థులుగా, ఒక PhD స్కాలర్స్గా అడుగుతున్నాము. అటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత పోయి ఈనాడు మన కరగుట్టలో జరుగుతున్నటువంటి ఈ నరమేధాన్ని కూడా మేము ప్రత్యేకంగా ఖండిస్తున్నాము. ఈ దేశానికి, రాష్ట్రానికి మొట్టమొదటి పౌరురాలిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు ఒక ఆదివాసీ బిడ్డ. ఈనాడు ఆదివాసీ బిడ్డగా ఉన్నటువంటి ఈ అంశం పైన, ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి నరమేధాన్ని స్పందించకుండా, ఎటువంటి నివారణ చర్యలు చేయకుండా ఇటువంటి చోద్యం చూస్తున్నాం అంటే చాలా మేము ఒక ఆదివాసులుగా మేము చాలా బాధపడుతున్నాము. అదేవిధంగా మేధావి కలిగినటువంటి విద్యార్థి లోకం కూడా, మేధావులు కూడా చాలా చర్చ చేయవలసిన సందర్భం ఉందని తెలియజేస్తున్నాం.